రాజు విషయంలో రేఖ అయితే ఇంక తన గురించి తనకు తెలిసింది అని చెప్పనని ఇంకా రౌడీలతో రాజుని అయితే చంపాలని చూస్తుంది. ఇంకా రౌడీలు కూడా అయితే మేడం మా ముందే వెళ్తున్నాడు ఆ రాజు అని అనగానే వాడు అసలు బ్రతికే ఉండకూడదు, వాడిని లేపేసేయండి అని చెప్పి అన్నట్టుగా రాజుని చంపాలని ఇంకా రేఖ అయితే ప్లాన్ చేస్తుంది. ఇంక ఇదంతా కూడా అయితే అపర్ణ కూడా వినేస్తుంది. ఏం పాపం చేశాడని ఆ రాజుని చంపాలని చూస్తున్నవే నువ్వు రాక్షసి అన్నట్టుగా ఇంకా రేఖ ఆ చంప ఈ చంప అయితే పగలగొడుతుంది. ఇంక వెంటనే రాజునైతే హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంక చేసిన తర్వాత ఈ విషయం అయితే ఇందుకు తెలిసి ఇంక వెంటనే అక్కడికైతే వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంక చలపతి అయితే నువ్వు ఆగమ్మ, అసలుకి నా కొడుకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందుగానే తెలుసు. ఎందుకంటే వీడు ఆ దుగ్గిరాల కుటుంబ వారసుడని తెలియకముందే ఆ రేఖ ఇంత ప్లాన్ చేసింది అంటే రేపు అసలు విషయం తెలిసింది అంటే వాడిని బ్రతకనిస్తుందా ఆ రేఖ అన్నట్టుగా ఇంక చలపతి నోట్లో నుంచి దుగ్గిరాల కుటుంబం వారసుడు అని చెప్పిన అనగానే ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది? అవునమ్మా, మేము శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడే ఈ బాబు రక్త గాయాలతో ఉంటే అప్పటి నుంచి మేమే మా కొడుకుగా పెంచుకుంటున్నాం. కానీ తన గతంలో తనకేదో కల వచ్చిందని మా కొడుకు ప్రతిసారి చెప్తున్నప్పుడల్లా తనకేదో ప్రమాదం ఉంది, తనకెక్కడో గతం ఉంది అని చెప్పని అనుకుంటూనే ఉన్నాం. కానీ మీ నాన్నమ్మ ద్వారా మేము మొత్తం నిజం తెలుసుకున్నాం. అయినా ఆ రేఖ వచ్చి మమ్మల్ని బెదిరించింది, మీ కొడుకును కానీ తీసుకొని వెళ్ళలేదు అంటే మీ చంపేస్తాను అని చెప్పని. అయినా మేము ఆ విషయం బయట పెట్టకుండానే మా కొడుకును మేము తీసుకొచ్చుకున్నాం. కానీ ఈరోజు మేము నిజం చెప్పకుండానే రేఖ ఇంతటి పని చేస్తుందని నేను అనుకోలేదు. దుగ్గిరాల కుటుంబం వారసుడు అని చెప్పని అనగానే ఇంక ఇందుకైతే చాలా సంతోషం వేస్తుంది. అంటే నాన్నమ్మకి అందరికీ తెలుసా తను ఆ ఇంటి వారసుడిని, అంటే నేను మా బావని పెళ్లి చేసుకున్నానా అని చెప్పని చాలా సంతోషపడుతుంది. ఇంకా చలపతి అయితే ఏ విషయం ఇప్పటిదాకా నీకు కూడా చెప్పకూడదని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు తను ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు నీవు మీ బావని నువ్వు కాపాడుకుంటావో ఏం చేస్తావు నీ ఇష్టం, కానీ ఆ ఇంటికి అయితే మాత్రం తీసుకొని వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ నరరూప రాక్షసురాలు ఉంది అన్నట్టుగా చెప్పేటప్పటికీ లేదనుకున్న నా భర్తను నేను కాపాడుకుంటాను అన్నట్టుగా ఇంక హిందూ కూడా చెప్తుంది. ఇంక ఎంత చెప్పినా కానీ ఇంక లక్ష్మి అయితే చలపతి అయితే మాత్రం చాలా భయపడుతూనే ఉంటారు. ఈ బిడ్డను మేము ఆ రోజు కాపాడి తీసుకొచ్చుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ నిన్ను నమ్మి మేము అక్కడ పంపించామంటే మళ్ళీ మేము ఈ బిడ్డను మేము దూరం చేసుకోవాలి, ఇన్ని రోజులు పెంచుకున్న మా మమకారం అంతా కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్తాడు. ఇంకా అసలు విషయం రేఖ ఇన్ని రోజులు చంపంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఇంటి నిర్ణయం తీసుకుంది, రాజు అంతగా ఏం చేశాడు, రాజు విషయంకి లేదంటే రేఖ గురించి ఏమైనా తెలిసిందా అన్న విధంగా అయితే ఇందు ఆలోచిస్తుంది. అసలు దేనికి ఇంత నిర్ణయాన్ని ఎందుకు పాల్పడింది అన్నట్టుగా.